Welcome back to the AXA Group 2 APPSC ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము ఎకనామిక్స్ సిలబస్లో భాగంగా జాతీయ ఆదాయం అనే అంశాన్ని చర్చించుకుంటున్నాము. ఈ జాతీయ ఆదాయం అనే అంశంలో భాగంగా ముందుగా మనము జాతీయ ఆదాయం అంటే ఏమిటి, అది ఎలా ఉద్భవించింది, దానికి మూల కారకులు ఎవరు అనే అంశాన్ని చర్చించుకున్నాం. దానితో పాటుగా జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భాగాలు ఏమిటి తెలుసుకున్నాం. అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏమిటి తెలుసుకున్నాం. అంతేకాకుండా జాతీయ ఆదాయం యొక్క నేపథ్యాన్ని తెలుసుకున్నాం. అంతేకాకుండా స్వతంత్రానికి ముందు అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి పూర్వం జాతీయ ఆదాయాన్ని ఎవరు తయారు చేశారు, వాటి పర్యవసానాలు తెలుసుకున్నాం. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కగట్టారు, దాని తర్వాత పరిణామాలు ఏమిటి తెలుసుకున్నాం. ఈ విధంగా పలు అంశాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. నేను లాస్ట్ క్లాస్లోనే మీకు చెప్పడం జరిగింది, మనకు సిలబస్లో ఏదైతే మెన్షన్ చేయడం జరిగిందో జాతీయ ఆదాయము, అంచనా పద్ధతులు మరియు భావనలు, ఇవి మనకు కంప్లీట్గా థియరిటికల్ పార్ట్. ఇవి మనకు ఏ మెటీరియల్లోనైనా లభిస్తాయి. సోషల్ స్టడీస్ అనే అంశము ఏ తరగతి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మనకు పీజీ పిహెచ్డి స్థాయిలో కూడా వాటి వివరాలు మనకు లభిస్తాయి. కాబట్టి నేను ఆయా అంశాలకు పోవడం లేదు. అంటే మనకు మెన్షన్లో మెయిన్గా ఏమైతే కనపరచడం జరిగిందో ఆ రెండు అంశాల జోలికి మాత్రం పోవడం లేదు. ఏవి? జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు, జాతీయ ఆదాయ భావనలు. ఇది కంప్లీట్గా థియరిటికల్ పార్ట్. చదువుకుంటే అర్థమైపోతుంది, లేదా పదే మననం చేయడం ద్వారా కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అవి కాకుండా ఒక సాధారణ అభ్యర్థికి అందుబాటులో లేని అంశాలను మాత్రమే నేను ఇక్కడ చర్చిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలియచేయడమైనది. అయితే ఈరోజు మనము నెక్స్ట్ చర్చించుకునే అంశం ఏమిటంటే కేంద్ర గణాంక సంస్థ. దీన్నే CSO అని అంటారు అన్నమాట. ఈ కేంద్ర గణాంక సంస్థ అనేది దేనికోసం ఏర్పాటు చేయబడింది అంటే స్వతంత్రానంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ CSOను 1951వ సంవత్సరంలో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సమయంలోనే అంటే 1950వ సంవత్సరంలో నిరుద్యోగము, పేదరికం, భారతదేశంలో నిరుద్యోగము, పేదరికం 1950 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగము మరియు పేదరికం ఈ రెండింటికి సంబంధించిన గణాంకాలను రూపొందించడానికి NSS నేషనల్ శాంపిల్ సర్వే అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. నేషనల్ శాంపిల్ సర్వే అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1950 సంవత్సరంలో. దేనికోసం అంటే నిరుద్యోగము, పేదరికం ఈ రెండు అంశాలకు సంబంధించి గణాంకాలు రూపొందించడానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగం, పేదరికం గణాంకాలను రూపొందించడానికి NSSO అనే విభాగాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 1951లో జాతీయ ఆదాయాన్ని అంచనాలు వేయడానికి CSO కేంద్ర గణాంక సంస్థ ఈ జాతీయాన్ని లెక్క కట్టడానికి CSO పేరుతో కేంద్ర గణాంక సంస్థను 1951వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఏదైతే 1950 సంవత్సరంలో నిరుద్యోగం, పేదరికం యొక్క అంచనాలను రూపొందించడానికి ఏర్పాటు చేయబడిన NSSO సంస్థ ఏదైతే ఉందో ఈ NSSO సంస్థను 1970వ సంవత్సరంలో NSSOగా మార్చడం జరిగింది. 1950లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ NSSO అనేది 1970వ సంవత్సరంలో NSSOగా మార్చడం జరిగింది అన్నమాట. అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్గా మార్చడం జరిగింది 1970వ సంవత్సరంలో. కాకపోతే ఈ 1951 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి CSO అనేది జాతీయ ఆదాయాన్ని గణించడానికి ఏర్పాటు చేయబడిందని మనం ఇంతవరకు చెప్పుకున్నాం.
ఈ సంస్థే 2019వ సంవత్సరం వరకు జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో గణాంకాలు రూపొందించి అంచనా వేయడం జరిగింది. సిఎస్ఓ అనే సంస్థ 1951 నుండి 1951 నుంచి 2019 వరకు 1951 నుండి 2019 వరకు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ అనే సంస్థ ద్వారానే అంచనాలు వేసి రూపొందించడం జరిగింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది సిఎస్ఓ నుంచి సిఎస్ఓ పేరుతో 2019 వరకు జాతీయ గణాంకాలు తయారు చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత 2019లో ఇది ఎన్ఎస్ఓగా మార్చడం జరిగింది. 2019లో ఎన్ఎస్ఓగా మార్చడం జరిగింది. ఈ పరిణామాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇదివరకే చెప్పుకున్నాను. ఇప్పుడు 1951లో సిఎస్ఓ, 1950లో ఎన్ఎస్ఎస్ ఈ రెండు ఏర్పాటు చేయబడిందని చెప్పుకున్నాం. ఇదివరకే మనం 1970లో ఎన్ఎస్ఎస్ఓగా మార్చబడింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఎన్ఎస్సి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ జాతీయ గణాంక సంస్థ జాతీయ గణాంక కమిషన్ 2000 సంవత్సరంలో ఎన్ఎస్సి పేరుతో 2000 సంవత్సరంలో ఇక్కడ దీనికంటే ముందు మనం చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో నిరుద్యోగము, పేదరికము, జాతీయ ఆదాయ గణాంకాలు, ఈ గణాంకాలు రూపొందించే సమయంలో ఒక ఏజెన్సీకి రాష్ట్రాల గణాంకాలు సేకరించే సమయంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు విడివిడిగా తమ గణాంకాలు సేకరించే సమయంలో ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి, ఒక ఏజెన్సీకి మరొక ఏజెన్సీకి, అంటే గణాంకాలు సేకరించే ఏజెన్సీలకు మధ్య గణాంకాల్లో తేడాలు రావడం జరిగిందనమాట. ఈ గణాంకాల్లో తేడాలు రావడం వల్ల సరి అయిన అంచనాలు రూపొందించడం ఇబ్బందిగా తయారైంది. ఇవి జాతీయ ఆదాయం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, పేదరికం కావచ్చు. ఈ మూడు అంశాల సంబంధించిన గణాంకాలు అంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాలతో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క గణాంకాలు సరిపోల్చడం లేదు, అంటే టాలీ కావడం లేదనమాట. ఈ విధంగా కొంత గణాంకాలు రూపొందించడంలో కానీ అంచనాలు వేయడంలో కానీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి తేడాలు రావడం వల్ల 2000 సంవత్సరంలో డాక్టర్ సి రంగరాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, 2000 సంవత్సరంలో డాక్టర్ సి రంగరాజన్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం ద్వారా. దేనికి? జాతీయ ఆదాయం, నిరుద్యోగం, పేదరికం గణాంకాలు రూపొందించడంలో ఎన్ఎస్ఎస్ఓ సంస్థ ద్వారా కానీ, ఎన్ఎస్ఎస్ సంస్థ ద్వారా కానీ, ఎన్ఎస్ఎస్ఓ సంస్థ ద్వారా కానీ, సిఎస్ఓ సంస్థ ద్వారా కానీ, ఈ విధంగా వేరు సంస్థల ద్వారా సేకరించే గణాంకాలు ఏకరూపత లేకపోవడంతో, అంటే టాలీ కాకపోవడంతో దీనికి పరిష్కారం కనుగొనవలసిందిగా డాక్టర్ సి రంగరాజన్ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంగరాజన్ కమిటీ సూచనలు అనుసరించి ఈ రంగరాజన్ కమిటీ ఒక సూచన చేసిందనమాట. ఏమని? ఈ గణాంకాలు రూపొందించి సరిపోల్చడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రంగరాజన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తన కమిటీ నివేదికలో సూచించడం జరిగింది. ఈ సూచన ఆధారంగానే 2006 జూలై 12 సంవత్సరంలో ఎన్ఎస్సి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ జాతీయ గణాంక కమిషన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది 2006 జూలై 12న. ఇది సంస్థకు ఏ కమిటీ అయితే ఎన్ఎస్సి కమిషన్ రూపొందించడానికి సలహా ఇచ్చిందో ఆ కమిటీ యొక్క అధ్యక్షుడైనటువంటి ఈ డాక్టర్ సి రంగరాజన్ గారినే ఈ ఎన్ఎస్సి కమిషన్కు మొదటి అధ్యక్షుడిగా అపాయింట్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఇప్పుడు 2000 సంవత్సరంలో రంగరాజన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇచ్చిన తర్వాత 2006 జూలై 12
ఈ డేట్లో జాతీయ గణాంకాల కమిషన్ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏ కమిటీ అయితే నివేదిక ఇచ్చిందో ఎన్ఎస్సి కమిషన్ ఏర్పాటు చేయడం మీద ఆ కమిటీ అధ్యక్షుడు అయినటువంటి రంగరాజన్ గారినే దీనికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ కమిటీ తన నివేదికను 2005 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. రంగరాజన్ కమిటీ తన నివేదికను 2005 సంవత్సరంలో ప్రభుత్వానికి అందజేయడం జరిగిందనమాట. 2006లో జూలై 12 తేదీ నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. ఆ తర్వాత ఈ 1970లో ఏర్పాటు చేయబడినటువంటి ఎన్ఎస్ఎస్ఓ మరియు 1951లో ఏర్పాటు చేయబడినటువంటి సిఎస్ఓ, ఈ రెండూ కూడా ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓ ఈ రెండూ కూడా మే 23, 2019 మే 23, 2019 సిఎస్ఓ మరియు ఎన్ఎస్ఎస్ఓ ఈ రెండింటిని కలిపి ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 2019లో ఏర్పాటు చేయబడినటువంటి భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి భారత ప్రభుత్వము 23 మే 2019 సంవత్సరంలో 1951లో ఏర్పడినటువంటి సిఎస్ఓను 1970లో ఏర్పడినటువంటి ఎన్ఎస్ఎస్ఓను కలిపి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనే సంస్థగా రూపాంతరం చెందించడం జరిగింది. ఈ ఎన్ఎస్ఎస్ఓనే 2019 నుండి ఇప్పటి వరకు ఇక ముందు జాతీయ ఆదాయ గణాంకాలను మరియు నిరుద్యోగము, పేదరికం ఈ గణాంకాలను ఈ ఎన్ఎస్ఓను రూపొందించి అంచనాలు వేసి అధికారికంగా ఆమోదింపజేసి భారత ప్రభుత్వం ద్వారా రూపొందించడం జరుగుతుందన్నమాట. ఇది సిఎస్ఓ యొక్క చరిత్ర సంక్షిప్తంగా. అంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం వెనుక ఉన్నటువంటి సంస్థ యొక్క నిర్మాణం ఇదంతా. ఆ తర్వాత దీంట్లో అంటే ఈ జాతీయ ఆదాయం అనే అంశంలోనే మనం నెక్స్ట్ చర్చించుకునే అంశం వచ్చేసి జాతీయ ఆదాయ అంచనా శ్రేణులు మరియు రకాలు. జాతీయ ఆదాయ అంచనా శ్రేణులు మరియు రకాలు. దీని అర్థం ఏమిటంటే జాతీయ ఆదాయాన్ని ఎన్ని శ్రేణులలో అంచనా వేస్తారు, అవి ఎన్ని రకాలు, తదితర అంశాల గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. సాధారణంగా జాతీయ ఆదాయాన్ని ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకొని ఆ ఆధార సంవత్సరం ఆధారంగా కొన్ని సంవత్సరాల వరకు, అంటే ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఆదేశాలు ఇచ్చేంత వరకు అన్నమాట, కొన్ని సంవత్సరాల వరకు జాతీయ ఆదాయాన్ని రూపొందించి అంచనాలు వేయడం జరుగుతుంది. మనం లాస్ట్ క్లాస్లోనే చెప్పుకుందాం. మొట్టమొదటిసారిగా అంటే స్వతంత్రానంతరం భారతదేశంలో 1948-49 ఈ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని 1954లో మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వము జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగిందని మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. దీన్ని ఏమంటారంటే శ్రేణి అంటారు. ఇదైతే ఈ 1948-49 ఉందో దీన్ని శ్రేణి అంటారు. అంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంవత్సరం యొక్క శ్రేణి 48-49 ఇది ఒక ఆర్థిక సంవత్సరం అన్నమాట. ఈ విధంగా సంవత్సరాలు ఎందుకు ఎంపిక చేయడం జరుగుతుందంటే ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులు, అంటే ధరలు పెరగడం తగ్గడం, స్థిరంగా ఉండడము లేదా కొద్దిగా ఎక్కువ తక్కువగా ఉండడం,
మరీ ఎక్కువ ధరల పెరుగుదల లేదా మరీ ఎక్కువ ధరలు తగ్గుదల లేకుండా కొంచెం స్టెబిలిటీ, మరీ ఎక్కువ తేడా లేనటువంటి సంవత్సరాన్ని కానీ ధరలు స్థిరంగా ఉన్నటువంటి సంవత్సరాన్ని కానీ ఒక ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. దీన్నే అంచనా శ్రేణి అంటారనమాట. ఈ విధంగా భారతదేశంలో స్వతంత్రాంతం మొట్టమొదటిసారిగా 1948-49 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని 1954 సంవత్సరం యొక్క జాతీయ ఆదాయాన్ని రూపొందించి ప్రచురించడం జరిగింది భారత ప్రభుత్వం. అయితే ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి మూడు రకాల శ్రేణులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి 3 రకాల శ్రేణులు ఉన్నాయి. అది ఒకటి సంప్రదాయ శ్రేణులని, ఒకటోది సంప్రదాయ శ్రేణులు అని, 2 సవరించిన శ్రేణులు అని, 3 నవీన శ్రేణులు లేదా కొత్త శ్రేణులు. ఈ విధంగా 3 రకాల శ్రేణులు ఉన్నాయని చెప్పుకోవచ్చు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో. మొదటిది సంప్రదాయ శ్రేణులు, 2 సవరించిన శ్రేణులు, 3 నవీన శ్రేణులు. ఇందులో సంప్రదాయ శ్రేణులు వచ్చేసి 1948-49 నుండి 1964-65 ఈ సంవత్సరం వరకు, 1948-49 నుండి 1964-65 వరకు సంప్రదాయ శ్రేణులు అని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 1960-61 నుండి 1993-94 1993-94 వరకు సవరించిన శ్రేణులు అని, ఆ తర్వాత 1999-2000 నుండి ప్రస్తుతం వరకు నవీన శ్రేణులని ఈ విధంగా 3 రకాలుగా విభజించుకోవచ్చు. సంప్రదాయ శ్రేణులు 1948-49 నుండి 1964-65 వరకు అని, సవరించిన శ్రేణులను 1960-61 నుండి 1993-94 వరకు అని, నవీన శ్రేణులను 1999-2000 నుండి ప్రస్తుతం ఉన్నటువంటి శ్రేణుల వరకు వీటిని నవీన శ్రేణులు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా జాతీయ ఆదాయాలను 3 రకాల శ్రేణులుగా విభజించడం జరిగింది. ఇందులో జాతీయ ఆదాయ శ్రేణులు ఇవి 3 రకాల శ్రేణులు. ఇప్పుడు మనము ఏ ఆర్థిక సంవత్సరాలు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అంచనాలు వేయడం జరిగింది, వేటిని ఆధారంగా వీళ్ళు ఆర్థిక సంవత్సరాన్ని ఎంపిక చేశారు, వాటికి సంబంధించిన అంశాల గురించి సంక్షిప్తంగా తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా 1948-49 1948-49 సంప్రదాయ శ్రేణుల్లో మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని ఇదివరకు చెప్పుకున్నాం 1954 సంవత్సరం యొక్క జాతీయ ఆదాయ గణాంకాలను రూపొందించడం జరిగిందని. ఇదే సంప్రదాయ శ్రేణిని 1964-65 సంవత్సరం వరకు కొనసాగించడం జరిగింది. ఈ 48-49 సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని, అంటే 1954 నుండి 1964-65 ఈ సంవత్సరం వరకు, 1954 నుండి 1964-65 వరకు 1948-49 ఆధార సంవత్సరంగా తీసుకొని బేస్ ఇయర్గా తీసుకొని జాతీయ ఆదాయ గణాంకాలను రూపొందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ జాతీయ ఆదాయ గణాంకాలను రూపొందించే సమయంలో 13 రంగాలు, మొత్తము 13 రంగాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ 13 రంగాలలో
మొత్తం 13 రంగాలలో వ్యవసాయం, పశుపోషణ, అడవులు, మత్స్య పరిశ్రమ, గనులు, పరిశ్రమలు. వ్యవసాయం, పశుపోషణ, అడవులు, మత్స్య పరిశ్రమ, గనులు మొదలైన పరిశ్రమలను, అంటే మొదటి 6 రంగాలను, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 6 రంగాలను ఉత్పత్తి ఆదాయ మదింపు పద్ధతి. ఇప్పుడు ఇదివరకైతే నేను ఏవైతే 6 రంగాలు చెప్పానో ఈ 6 రంగాలను ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, మరియు మిగిలిన 7 రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 రంగాలలో చిన్న తరహా పరిశ్రమలు, బ్యాంకింగ్, బీమా, వాణిజ్యము, రవాణా, హస్తకళలు, గృహ సేవలు, ప్రభుత్వపరమైన సేవలు, గృహ సంబంధమైన సేవలు, ఈ 7 ఆదాయ మదింపు పద్ధతి ద్వారా, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా ఈ విధంగా మొత్తం 13 రంగాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొట్టమొదటి సాంప్రదాయ శ్రేణిలో జాతీయ ఆదాయాన్ని మదింపు చేసే సమయంలో 13 రంగాలలో 6 రంగాలను ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, 7 రంగాలను ఆదాయ మదింపు పద్ధతి ద్వారా ఎంపిక చేసుకొని ఈ రెండింటి మేలు కలయికతోనే ఈ జాతీయ ఆదాయాన్ని రూపొందించడం జరిగింది మొట్టమొదటి సాంప్రదాయ శ్రేణిలో. ఆ తర్వాత సవరించిన శ్రేణులలో 1960-61 ఈ సంవత్సరంని ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరిగింది. దీనిని మొదటి సవరించిన శ్రేణి అంటారు. మొట్టమొదటిసారిగా సవరించారు. మొదటి సవరించిన శ్రేణి అంటే సవరించిన శ్రేణులలో మొదటి ఆధార సంవత్సరంగా చెప్పుకోవచ్చు 1960-61 సంవత్సరాన్ని. ఈ 60-61 సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని దీన్ని 1975-76 వరకు 1975-76 వరకు 1960-61 ఆధార సంవత్సరంగా తీసుకొని 1975-76 వరకు జాతీయ ఆదాయాన్ని గణించడం జరిగింది మొదటి సవరించిన శ్రేణులలో. ఆ తర్వాత రెండవ సవరించిన శ్రేణులలో 1970-71 ఆధార సంవత్సరమును తీసుకొని సవరించడం జరిగింది. ఇక్కడ మొత్తం 15 రంగాలను తీసుకోవడం జరిగింది. అంటే ఈ మొదటి సవరించిన శ్రేణిలో కూడా 13 రంగాలు తీసుకోవడం జరిగింది. 1970-71లో మాత్రం రెండవ సవరించిన శ్రేణుల్లో 15 రంగాలను తీసుకోవడం జరిగింది అన్నమాట. ఈ 15 రంగాలను తీసుకొని జాతీయ ఆదాయాన్ని గణించడం జరిగింది. ఇక్కడ రక్షణ రంగము మరియు విదేశీ వ్యాపారం అక్కడున్న 13 రంగాల